హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ ఇక్కడ చూడండి, మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ ఇందులో మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో లైబ్రరీ కానివ్వండి, ల్యాబ్ అసిస్టెంట్ కానివ్వండి, అండ్ క్లర్క్ జాబ్స్ కానివ్వండి, అంతేకాకుండా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 10th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. 2nd మార్చ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక్కో జాబ్ గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసినంత మనకి సిస్టమ్ ఎనలిస్ట్ అనమాట. దీనికి సంబంధించి మనకి పే స్కేల్ లెవెల్ 10 అండ్ ఓపెన్లో ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఇది కూడా పే స్కేల్ లెవెల్ 10 ఓపెన్లో ఒక పోస్ట్ అనేది ఉంది. హిందీ ఆఫీసర్, దీనికి సంబంధించి పే స్కేల్ లెవెల్ 10 ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. ఆ తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ అనమాట. ఇది మనకి పే స్కేల్ లెవెల్ 10 ఓపెన్లో 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే నెక్స్ట్ వచ్చేసింది మనకి గ్రూప్ బి పోస్టులు అనమాట. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. పే స్కేల్ లెవెల్ 7 ఓపెన్లో ఒకటి ఉంది. ఆ తర్వాత ప్రైవేట్ సెక్రటరీ మనకి పే స్కేల్ లెవెల్ 7 ఓపెన్లో మనకి 3 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్ పే స్కేల్ లెవెల్ 7 ఒక పోస్ట్ అనేది ఉంది ఓపెన్లో. హిందీ ట్రాన్స్లేటర్ పే స్కేల్ లెవెల్ 6 ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. పే స్కేల్ లెవెల్ 6 ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది. ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అనమాట. పే స్కేల్ లెవెల్ 6 ఓపెన్లో ఒకటి ఉంది. ఆ తర్వాత పర్సనల్ అసిస్టెంట్ అనమాట. పే స్కేల్ లెవెల్ 6 ఓపెన్లో ఒకటి ఉంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట. పే స్కేల్ లెవెల్ 6 ఓపెన్లో ఒకటి ఉంది. ఆ తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. కంప్యూటర్ సంబంధించి పే స్కేల్ లెవెల్ 6 ఓపెన్లో ఒకటి ఉంది. ఆ తర్వాత గ్రూప్ సి సంబంధించినటువంటి పోస్టులు అనేవి చూద్దాం. గ్రూప్ సి వచ్చేసినైతే టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. పే స్కేల్ లెవెల్ 5 ఓపెన్లో ఒకటి ఉంది. ఆ తర్వాత స్టాటిస్టికల్ అసిస్టెంట్ అనమాట. పే స్కేల్ లెవెల్ 5 ఓపెన్లో ఒకటి ఉంది. ఆ తర్వాత అప్పర్ డివిజనల్ క్లర్క్ అనమాట. పే స్కేల్ లెవెల్ 4 ఓపెన్లో 2 ఉన్నాయి. ఆ తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనమాట. పే స్కేల్ లెవెల్ 4 ఓపెన్లో 3 ఉన్నాయి. ఆ తర్వాత ఓబీసీలో ఒకటి ఉంది. ఆ తర్వాత లోయర్ డివిజనల్ క్లర్క్ అనమాట. పే స్కేల్ లెవెల్ 2 ఓపెన్లో 3 ఉన్నాయి. ఏసీ వాళ్ళకు ఒకటి ఉంది. హిందీ టైపిస్ట్ అనమాట. పే స్కేల్ లెవెల్ 2 ఓపెన్లో ఒకటి ఉంది. డ్రైవర్ 2 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో 2. ఆ తర్వాత వచ్చేసినంత మనకి మల్టీ టాస్కింగ్ అనమాట. పే స్కేల్ లెవెల్ 1 ఓపెన్ ఒకటి ఉంది. లైబ్రరీ అటెండెంట్ అనమాట. దీనికి సంబంధించి ఓపెన్లో మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. పే స్కేల్ లెవెల్ 1 అనమాట. టోటల్గా మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 33 జాబ్స్ ఉండడం జరిగిందనమాట. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, సిస్టమ్ అనలిస్ట్ అనమాట. దీనికి సంబంధించి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కిందికి రండి, క్వాలిఫికేషన్ చెప్తాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చేసి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీరు ఎంటెక్ చేసి ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత వచ్చేసినంత మనకి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనమాట. దీనికి సంబంధించి మాస్టర్ డిగ్రీలో 55% స్కోర్ ఉండాలి. 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత వచ్చేసినంత మనకి హిందీ ఆఫీసర్ అనమాట. దీనికి సంబంధించి కూడా 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీలో హిందీ అనేది ఉండాలి. డిగ్రీలో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఆ తర్వాత వచ్చేసినంత మనకి నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ రిజిస్టర్ అనమాట. దీనికి సంబంధించి 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 55% స్కోర్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా పీజీ మీద అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవి 2 పోస్టులు ఉన్నాయి, చూసుకోండి. 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. దీనికి సంబంధించి మనకి 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత ప్రైవేట్ సెక్రటరీ అనమాట. దీనికి సంబంధించి 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత వచ్చేసింది మనకి సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. అండ్ దీనికి సంబంధించి 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసింది మనకి హిందీ ట్రాన్స్లేటర్ అనమాట. దీనికి సంబంధించి 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి హిందీలో. ఓకే. అండ్ డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి కిందికి రండి. కిందికి వస్తే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. అండ్ మీకు సివిల్ ఇంజనీరింగ్లో అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు డిప్లొమా చేసి ఉంటే సివిల్ ఇంజనీరింగ్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అనమాట. 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు డిప్లొమా చేసి ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత పర్సనల్ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. అండ్ మీకు స్టెనోగ్రఫీ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఆ తర్వాత కిందకి రండి. అండ్
ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీరు BLIC చేసి ఉంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి కూడా మనకి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో మీరు ఫిజికల్ లేదా లైఫ్ సైన్స్ అనేది చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత స్టాటిస్టికల్ అసిస్టెంట్ 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ అనేది చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చి అప్పర్ డివిజనల్ క్లర్క్ అనమాట. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కిందికి రండి. అండ్ మీరు బ్యాచిలర్ డిగ్రీలో ఫిజికల్ లేదా లైఫ్ సైన్స్ అనేది చేసి ఉండాలి. అంటే సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత LDC అనమాట. లోయర్ డివిజనల్ క్లర్క్ 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకేనా. ఎక్స్పీరియన్స్ లేని జాబ్ ఏంటంటే LDC లోయర్ డివిజనల్ క్లర్క్ అనమాట. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. క్వాలిఫై అయితే సరిపోతుంది. సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకే. అండ్ టైపింగ్ స్పీడ్ అనేది ఇక్కడ చూసుకోండి ఎంత కావాలనేది. అండ్ హిందీ టైపిస్ట్ కూడా సేమ్ 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. హిందీ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఆ తర్వాత డ్రైవర్ పోస్ట్ వచ్చేసినైతే మనకి 32 ఇయర్స్ అనమాట. 10th పాస్ అయ్యి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత లైబ్రరీ అటెండెంట్ అనమాట. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఇంటర్తోని చేసి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసినైతే మనకి గ్రూప్ A పోస్టులకు అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ B, గ్రూప్ C పోస్టులకు అయితే కొన్నిటికి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్నిటికి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ చూడండి. జనరల్, OBC, EWS వాళ్ళకి గ్రూప్ A పోస్ట్ అయితే 1500, గ్రూప్ B పోస్ట్ అయితే 1000, గ్రూప్ C పోస్ట్ అయితే 750. SC, ST ఫీమేల్ క్యాండిడేట్లు అయితే గ్రూప్ A పోస్ట్ 1000 రూపాయలు అండ్ గ్రూప్ B పోస్ట్ అయితే 750, గ్రూప్ C పోస్ట్ అయితే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది ఫీ డీటెయిల్స్ అనమాట. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్, లోయర్ డివిజనల్ క్లర్క్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్ అనేది లేదు. మీకు ఏజ్ సంబంధించినటువంటి రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. SC, ST వాళ్ళకైతే 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.